వారాహి అమ్మవారి పూజ చూసేద్దామా? హే ఫ్రెండ్స్, హాయ్. డే 9 లో కూడా వారాహి అమ్మవారి పూజ ఎలా జరిగిందో చూసేద్దాం. ఫస్ట్ టెంపుల్ కి వెళ్ళినమ్మటిని శివాభిషేకం చేశా. ఆ తర్వాత బొట్టు పెట్టుకుంటే చూడండి, హెయిర్ కరెక్ట్ గా అదే ప్లేస్ లో వచ్చి అడ్డుపడుతుంది. నాకు వా మూమెంట్స్ అన్న అన్ని ఫా మూమెంట్సే జరుగుతాయి. ఆ తర్వాత వినాయకుడికి పూజ చేసాం. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత నేను మా అక్క పూజలో కూర్చున్నామని గుర్తుగా ఒక వీడియో అయితే తీసేసుకున్నాం. ఆ తర్వాత ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ నేను వెళ్ళి చేసా, ఆ తర్వాత మా అక్క వెళ్ళి చేసింది. ఆ తర్వాత కొంతసేపటికి మా మామ్ డాడీ కూడా వచ్చి చేశారు. డే 8 లో లాగా మాకు ఇచ్చిన పంచామృతాల అన్నిటితో పూజ అయితే చేసాం. తర్వాత మిగిలిన 6 అభిషేకాలు పంతులు గారు వాళ్ళైతే చేశారు. నా ఛానల్లో ఇంకా చాలా షార్ట్స్ ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. నా ఛానల్లో షార్ట్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. మేము 8th డే పూజ చాలా బాగా నచ్చి మళ్ళీ 9th డే కూడా వెళ్ళాం. 9th డే కూడా పూజ అయితే చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్క అభిషేకం అయితే చాలా బాగా చేశారు. ప్రతి ఒక్క అభిషేకం చేసి దాని తర్వాత ధూపం అయితే వేశారు. ఇలా వారాహి అమ్మవారి నవరాత్రుల పూజలో కూర్చోవటం మేమైతే ఫస్ట్ టైం. విశ్వమాత మరకత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి ఇది పాయకాపురంలో ఉంటది. మనం గూగుల్లో మ్యాప్ లో సెర్చ్ చేస్తే ఈజీగానే వస్తుంది. ఇంకొకటి ఈ టెంపుల్ టైప్ చేస్తే కండ్రికాలో ఒకటి చూపిస్తుంది, అది కాదు, పాయకాపురంలో ఉన్న టెంపుల్. టెంపుల్లో 11 అభిషేకాలు అయిపోయిన తర్వాత మళ్ళా శంకు చక్రాలతో శ్రీచక్రానికి అయితే అభిషేకం చేశారు. అభిషేకాలన్నీ అయిపోయిన తర్వాత ఆ వాటర్ తెచ్చి మన మీదైతే జల్లారు. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత 108 శ్రీచక్రాల్లో అందరికి కొన్ని కొన్ని ఇచ్చి వాటిని అయితే ఉట్టివేళ్లతో వాష్ చేసుకొని అయితే రమ్మన్నారు. వాష్ చేసి క్లీన్ చేసి వాటికి నీట్ గా గంధం కుంకుమ బొట్లు పెట్టి అయితే తీసుకొని రమ్మన్నారు. ఈ వీడియోసే కాకుండా ఇంకొన్ని షార్ట్స్ రీల్స్ అయితే ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దివ్య444 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఫాలో అవ్వండి. ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ఆ తర్వాత అమ్మవారికి పూలతో అభిషేకం చేశారు. ఇంకా లాస్ట్ పూజ మొత్తం అయిపోయిన తర్వాత నేను ప్రసాదం పంచేసి కొంచెం ప్రసాదం కూడా తినేసా. అమ్మవారిని అయితే ఇలా అలంకరించారు, చాలా బాగుంది కదా. సరే బాయ్.